తన లక్ష్యం కోసంగా ఎట్లయినా సరే మనం దాన్ని సాధించాలి అంటే గురువుని తెలుసుకోవాలి. ఆయన బయలుదేరుతూ రాయచూడు బయలుదేరాడు. అక్కడి నుంచి అనేక తీర్థాలు దర్శిస్తూ చివరికి సురపురం అనే ఊరికి చేరాడు. సుర అంటే దేవతలు, దేవతలు అంటే జ్ఞానం ఉన్న పురం. అంటే ఒక పదాన్ని వివరించుకుంటాం అంటే ఒక ఊరికి దాని సాధకత ఉంటాయి కదా. సుళ్ళూరుపేట అంటే ఏంటి? ఎందుకు వచ్చింది సుళ్ళూరుపేట అని? సుళ్ళు మనకి ఉత్సవం చేస్తారు కాబట్టి, సుళ్ళు తిరుగుతుంది కాబట్టి, అంటే నది వారంటే సుళ్ళు తిరుగుతుంది కాబట్టి ఆ సుళ్ళు ఉత్సవం మనం ఉత్తరాలు చేస్తారు కాబట్టి అట్లా సుళ్ళూరుపేట వచ్చిందేమో, ఉండొచ్చేమో. అట్లాగే ఒక ఊరికి ఏదో ఒక అర్థం ఒకటి ఉంటుంది. గజముల కాళహస్తిలో తన పేరు గజ కారణం అంటే అప్పుడు అడవి ప్రాంతం కదా, ఏనుగులు ఎక్కువ ఉండేదేమో, అందుకని గజ కారణం వచ్చింది. తర్వాత సాలిపురుగు పాము ఏనుగ భక్తికి మెచ్చి శివుడు తెలిసి కాళహస్తి చేశాడు. అట్లా ఇక్కడ అన్ని ఊళ్ళుకుంటూ సురపురం అనే ఊరు చేరాడు. సురపు అంటే దివ్యమైన జ్ఞానం కలిగిన పురము. అక్కడ శివాలయంలో కొందరు కనబడితే ఒక సాధువు కనిపిస్తే ఇక్కడ పరమాత్మ చూపే వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా అని అడిగారు. అంటే ఆదేశంలో పెంచుతున్నాడు కూడా పరమాత్మని దారి చూపే సద్గురువు, లౌకికానికి కాదు, పరమాత్మని దారి చూపాలి. ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారండి. ఇక్కడ గుడగుంటి అనే పట్టణంలో గజదండ మహాస్వామి అని ఒకరు ఉన్నారన్నాడు. ఊరి పేరు గుడిగంటి ప్రాంతం అంట. గుడిగంటి ఏమర్థం నాకే తోచలిస్తాను, పరిపెడతాం. గుడిగంటి అనే ప్రాంతంలో అనే పట్టణంలో గజదండ మహాస్వామి, గజ అంటే ఏనుగు, దండ అంటే దాని మీద అధిష్ఠున్నవాడు అనుకుందాం, అయితే గజనే ఏనుగునే స్వాధీనపరచాలని అనుకున్నాం. లేదా గజ జగ తిప్పినప్పుడు జగ అవుతుంది, జగమునే తన అధీనంలో ఉంచుకున్నవాడని అనుకున్నాం. ఇవన్నీ మన భావాలేనండి. గజదండ మహాస్వామి అని బయలుదేరాడు. వెంటనే ఏకాగ్రమైన మనసుతో నిద్రాహారాలను మాని నిరంతరము 3 రోజులు ప్రయాణం చేసి చివరికి ఆ పట్టణాన్ని చేరుకున్నాడు. ఎక్కడి నుంచి? సురపురం అనే ఊరి నుంచి, అంటే రాయచోటి ఆ సురపురం ఊరు, ఆ పట్టణాన్ని దాటి గుడిగంటి ఊరు. 3 రోజులు. అప్పుడేమైనా ప్రయాణ స్థానాలు ఎలా ఉంటాయంటే అప్పుడు అంత నడకే. అది రాత్రి పగలు నడిచి కష్టపడి నిద్ర ఆహారాలు మాని అంటున్నారు. అంటే ఏమిటి? గురువు అన్వేషణలో ఈ 2 కూడా స్పృహకి రాలే. నిద్ర పోవాలని రాలేదు, ఆహారం తీసుకోవాలని రాలేదు. ఆ ఊరిలో ప్రయాణం చేసి ఆ ఊరికి చేరాడు. అక్కడ చేరగానే ఒక శివాలయం, అక్కడ నక్షత్రాల మధ్య నిండు చంద్రునిలా, అంటే పదాలకి ఎదుపు వచ్చిందని చెప్తున్నాం. నక్షత్రాల నిండు చంద్రునిలా వెలిగిపోతున్న గజదండ స్వామి వారి దర్శనం చేసుకున్నాడు. అంతకుముందేమో సూర్యసింహాసన మఠం, ఇక్కడికి రాగానే ఆ చూసంటే నక్షత్రాల మధ్య నిండు చంద్రునిలాగా వెలిగిపోతున్నాడు. చంద్రుడు శాంతినిస్తాడు, సూర్యుడు వెలుగునిస్తాడు. ఎంత సూర్యుడికి జ్ఞానం ఇచ్చినా మనం చంద్రుడు పౌర్ణమిలో చంద్రుడు శాంతి ఎలా శాంతి పడతామో అలా ఇక్కడ నక్షత్రాల నడుమ ఆ చంద్రుడు చూస్తానే ఇతనికి మనసు ఆనందంగా హృదయం నిండిపోయిందట. సూర్యమండలం దగ్గర నిడల జ్ఞానాన్ని పొందాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి హృదయం అంతా నిండుగా ఉందంట, హృదయం ఆనందం ఉందట. వెంటనే శ్రీ సద్గురు గజదండ మహారాజ్కి జై అంటూ ఆయన పాదనమస్కారం చేసుకుంటూ నన్ను కాపాడు తండ్రి అన్నాడు. అంటే మనసుకి అక్కడ శాంతి ఏర్పడింది. ఎక్కడైతే మన మనసు అప్రయత్నంగా శాంతిపడుతుందో, ప్రయత్నంగా కాదు, ఆ గుడికి పోతే ప్రశాంతంగా ఉంటుంది, నాకు ప్రశాంతంగా ఉంది అని అంటాను. అట్లా కాదు, మామూలుగా హరివరిగా అలతడితో గమనించినప్పుడు మన ప్రయత్నం లేకుండానే అబ్బా బాగుంది అనిపిస్తే అది శ్రేష్టమైన ప్రదేశం అని అంటారు. అట్లాగే ఈ సిద్ధారాయణ స్వామి అక్కడికి వచ్చేటప్పటికి మనసు ప్రశాంత అయ్యి సాష్టాంగ నమస్కారం పడి నన్ను కాపాడుతుంటన్నాడు. ఆ సూర్యసింహాన్ని కాపాడుతుంటాను అనలేదు, మనం వర్షం కలుసుకుంటూ రావాలండి. అంటే అక్కడ మనశ్శాంతి కొంచెం అలజడిగానే కలిగింది.
అది ఆయన మార్గం చూపించాడు. ఇది ఆనందం తగ్గించాలంటే మన వల్ల కానింది అని ఆయన ఏం చేశాడు, పంపించేశాడు. ఎందుకంటే బాగా పెద్దగా మంట ఉండింది అనుకోండి, ఆ మంట నాలుపాలంటే చొమ్ము నీళ్ళు చాలు అంటే ఈయనన్నాడు, బాలక నువ్వు ఎవరి పిల్లవాడివి, ఎందుకు వస్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు, నువ్వు రావడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న వర్షం ముగించాడు. గురుదేవా, నేను బీదర్ నుంచి వస్తున్నా, బీదర్ కోట, అక్కడి నుంచి నేను వస్తున్నా. నా తండ్రి గురుసామి తప్ప. దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కోసమై నేను ఇక్కడికి వచ్చాను. దుఃఖ నివృత్తి పరమార్థ ప్రాప్తి అంటే ఏంటి, దుఃఖము లేని స్థితి కావాలి, అంతంత పని కాదు, మళ్ళా పరమార్థ ప్రాప్తి కావాలి. పరమార్థం పొందాలంటే నేను ఏం చేయాలి? సద్గురు ఎప్పుడు అర్హతను బట్టే జ్ఞానం బోధిస్తాడు. అర్హత జ్ఞానం బోధిస్తే అది వృధా అవుతుంది కాబట్టి, సరే అలాగే నాయన అని చెప్పేసి ఏం చెప్పాడంటే, ఇక్కడే పరీక్షించలేదు అర్హతని, ఇక్కడే ఉండి సేవ చేసుకుంటూ ఉండు అన్నాడు. మఠం కదా, మఠంలో ఏం పని ఉంటుంది, నీళ్ళు తాగడం కావచ్చు, వంటకు సహాయం చేయడం కావచ్చు, చిమ్మడం కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు కనుక ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటున్నాడు అని రోజు సిద్ధుని హీన సేవలో వినియోగించుకున్నాడు. మంచి సేవ కాదు, హీన సేవ. హీన సేవ ఏముందా, పేడెత్తు, గడ్డెత్తు, కసువెత్తు, ఆ పశువులు కడుగు, ఇవే ఉంటుంది. అది మనకి హీన అనిపిస్తుంది కదా. గురువు స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇటు వెళ్ళిన తర్వాత మీరు ఆ పేడెత్తు చిమ్మమంటే వాడే అనుకుంటాడు స్టూడెంట్. ఇదే చేయడు, అది శ్రద్ధ ముందు చూడాలి కదా. అందుకని హీన సేవ పదం వాడాడు, హీన సేవను వినియోగించాడు. సిద్ధుడు రాత్రనగా పగలనకుండా అది చెప్పిన పనిలో చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇది ఒక సినిమాలో అవుతుంది, ప్రేయసి ప్రియుడు సినిమా. ప్రేయస్ కోసంగా ప్రేయసి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. నా 2 ఎకరాల పొలం ఇచ్చి నాకన్నా బ్రహ్మాండం పండించమంటాడు. పశువులకి పాలు తీయాలా, గడ్డి తీయాలా, పేడేస్తాది, అర్థం అనుకుంటాడు. అట్లా అంటే అర్థం చేయడం కోసం హీన సేవ అనేది తెలియాలి కదా. అనేప్పటికీ కంటికి నిద్ర లేకుండా నిరంతరము అది చేస్తూనే ఉన్నాడు. అంటే కసువు ఓడడం, పేడ ఎత్తడం, అంట్లు తోమడం వంటి సేవలన్నీ కూడా అది మంచిదా చెడుదా అంటే ఉత్స నీచ అనే భావం లేకుండా సంతోషంగా చేసేవాడట. ఆ పదాలు పడి సంతోషంగా చేసేవాడు. ఎందుకంటే తన లక్ష్యం సద్గురు యొక్క అనుగ్రహం పొందాలి. మనము చేస్తాం, పైకి నవ్వుతా, లోపల మాత్రం నాకే పని చెప్పాడు రా, వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా స్టూవేసి కూర్చొని పెట్టి రాసే పని చెప్పాడు, మనకేమంటే పరిగెత్తే పని పెట్టాడు. అది తీసుకురారా, ఇది తీసుకురారా అనేసి అవి అనుకుంటారు కదా నా పోటీగాడు. కానీ కొందరు ఉంటారు కదా, ఆ పని ఇచ్చినా కూడా హార్ట్ఫుల్గా పని చేస్తారనమాట. అలాగే ఏం చేశాడు, ఆ పేడెత్తడం కావచ్చు, కసవడం కావచ్చు, అంటు తోవడం కావచ్చు, సంతోషంగా చేసేవాడట. ఇలా ఎంతకాలం చేశాడు, 3 రోజులు చేయలా, 12 సంవత్సరాలు చేశాడు. మనం 3 రోజులు చేసినాం సంతోషంగా, అతడు 12 సంవత్సరాలు చేశాడు. 4 రోజులు అయితే మరి తాట రేగిపోయినాము. 12 సంవత్సరాలు అహోరాత్రులు అది గురు సేవగా నిమగ్నమయ్యాడు. కరెక్ట్ దేనికైనా 12 ప్రాముఖ్యత ఉందండి. 12 సంవత్సరాలు చేస్తే అది ఫలితం వస్తుందని శాస్త్రం. అందుకే వనవాసం 12 సంవత్సరాలు అంటాడు, ఎవరైనా సాధన 12 సంవత్సరాలు అంటాడు. ఇతడు ఈ సేవని 12 సంవత్సరాలు సంతోషంగా చేశాడు. గురు సేవని పని చెప్తే ఆ పద్ధతి చేసుకుంటూ వచ్చాడు. గురువు గారి సిద్ధిని సేవా నిరతిని గమనించాడు, ఒకళ్ళ గమనించాడు. ఈ 12 సంవత్సరాలు వీడు సంతోషంగా చేస్తున్నాడా, బాధపడుతూ చేస్తున్నాడా, విధి లేక చేస్తున్నాడా, గతి లేక చేస్తున్నాడా? ఎందుకంటే ముఖంలో ప్రస్ఫుటం అవుతుందండి. వాడి లోపల ఎంత దాచిపెట్టుకున్నా వాడి ముఖంలో కనబడుతుంది, లేదా కళ్ళలో ఇంకా కనబడుతుంది. అందుకే దొంగలు పట్టాలంటే కళ్ళు చూసి దొంగలు పెట్టేస్తున్నాడు. పైకి నమ్మకాన్ని కూడా సరే ఆ కళ్ళు తెచ్చిపోతుంది, వాడికి భయం అనేది ఉంటుంది అనమాట. దాన్ని బట్టి దొంగలు పట్టినట్టుగానే ఇతడు
ఆ శిష్యుడు సిద్ధుడు చేసే అన్ని చూసుకొని గమనిస్తున్నాడు. గమనించి ఇతడు అసురుడు కాబట్టి ఇతడికి ఉపదేశం ఇవ్వాలి. ఒక ఉపదేశం కోసమే 12 సంవత్సరాలు సేవ చేసేంత వరకు గమనించాడు. మనం ఆయనతో పరిచయం 7 సంవత్సరాలు అయింది, ఎవరి పని చూసుకోవాలి. మనం ఆయన సేవలో మనం ఎంత మాత్రం ఉన్నామో చూసుకోవాలి. ఆయన సేవ అంటే ఆయన కాలు చూసుకోవడం కాదండి, ఆయన ఇష్టమైన ఏదో, ఆయన తృప్తికరమైన ఏదో ఆ విధంగా జీవించడమే సేవ. గురువుగారు చెప్పాడు 12 సంవత్సరాలు అది మంచి పని చెడ్డ పని లేకుండా చేయమని చెప్పాడు. చేయమని చెప్పినప్పుడు అది ఆనందానికి సంతోషం చేయగలిగాడు. అంటే ఏంటి, తను ఏ లక్ష్యమైతే అనుకున్నాడో దాని మీద జిజ్ఞాస ఉంది, శ్రద్ధ ఉంది. శ్రద్ధ ఉంటుంది కాబట్టి చేయగలిగాడు. శ్రద్ధ లేకపోతే మధ్యలో పారిపోయాడు. గమనించి ఈ సేవలను విడిచి నువ్వు ఇప్పటి నుంచి శాస్త్రాధ్యయనం అంటే శాస్త్ర అధ్యయనంలో నువ్వు నిమగ్నం కమ్ము. ఇంక ఈ సేవ ఇవ్వడం ఇంకా నువ్వు కూర్చొని గ్రంథాన్ని పారాయించు. అంటే ఏంటి, వెళ్ళిన 12 సంవత్సరాల తర్వాత 12 1 2 కనబడతాం మనకి. లెక్కేసుకోండి, 12 సంవత్సరాలు నెలకి సంవత్సరానికి 8 నెలలు, 12 సంవత్సరాలకి 8 నెలలు, 12 144 144 నెలలు సంతోషంతో గురుసేవ చేశాడు. అన్న తర్వాత గురువాజ్ఞ పొందిన పిమ్మట సిద్ధుడు శాస్త్రాజ్ఞం చేయసాగాడు. ఈ 12 సంవత్సరాలు పనిచేస్తూ కూడా పుస్తకం దాఖలా. ఆడ గురువు చేస్తామంటే పోయి నక్కి వినలే. తనకి ఏ పని చెప్పాడు అది చేసుకుంటూ వచ్చాడండి. అది ఆయన గమనించడం అంటే. అంతే అయిన తర్వాత పుస్తకాలు చదువుకోమని చెప్పాడు. గురువు ఆజ్ఞ పొందిన బొమ్మడ శాస్త్రం చదవడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆస్థాన పడిన సుబ్బయ్య శాస్త్రి గజదండ గురువులని అవహేళన చేసే ఉద్దేశంతో వచ్చి కూర్చున్నాడు. సుబ్బయ్య శాస్త్రి అని ఒక ఉంటాడు కదా, శాస్త్రగారు ఒకటి ఉంటుంది కదా, అతడు వచ్చి వీడు గురువు గారి కిందపరచాలని ఆ ఆశ్రమానికి వచ్చాడట. వస్తానే గురువు గారి శిష్యులకి శాస్త్రప్రవణం చేస్తున్నాడు. ఏరి గజేంద్ర స్వామి సత్సంగం చెప్తున్నాడు, చెప్తామంటాం సత్సంగం చెప్తున్నాడు. అప్పుడు ప్రవేశించాడు సుబ్బయ్య శాస్త్రి. మీ శిష్యులకి ఏం బోధిస్తున్నారండి అన్నాడు. నేను ఉపశక్తులుగా అర్థాన్ని బోధిస్తున్నాను అన్నాడు. అతడు హేళగా నవ్వుతూ, ఉపనిషత్తులు శ్రవణం చేయడానికి కానీ బోధించడానికి కానీ బ్రాహ్మణులు తప్ప మరొక అర్హత లేదు. ఉపనిషత్తు యొక్క మూల శబ్దార్థమే మీకు తెలియదు, తగుదనమ్మా అంటే శిష్యుడికి బోధిస్తున్నావినిది అని హేళన చేశాడు. అంటే వేదము వినడానికి కానీ పలకడానికి కానీ చెప్పడానికి కానీ బ్రాహ్మణులు తప్ప ఎవరికి అధికారం లేదు నాయన. నువ్వేంటి తగుదనమ్మా అంటే నువ్వు అందరికీ బోధిస్తున్నావి. వెంటనే సిద్ధుడు లేచాడు. లేచి గురువు గారి పాదాలు నమస్కరించి, మీరు కానీ అనుమతిస్తే నేను సమానం చెప్తాను. గురువు గారు శిష్యుడు సమానం చెప్పాడంటే గురువు ఎక్కడ ఉండాలా? కాబట్టి గురువు గారు మీరు కబుర్లు ఉండి నీ సామర్థ్యం నేను చెప్పగలను. మన పనిలో ప్రాక్టీస్ ఉన్నాను అనుకోండి, నువ్వు పనిలో బ్రహ్మాండంగా ఉన్నాను అనుకోండి, నేను పని పిలిచా మీరు నడుకోబోరా అంటాడు అనుకోండి, వాడేం చేస్తాను అనుకోండి. తీసుకోపోయిన తర్వాత వాడి పని చూసిన తర్వాత మరి వీడికి పని నేర్పించిన వాడిది గొప్పవాడు అని అర్థం తెలుస్తుంది కదా. అందుకని గురువు గారు మీరు అనుజ్ఞవండి నేను సమానం చెప్తా అన్నాడు. శాస్త్రి గారు వినండి, నిత్య బ్రహ్మైత్మక బోధక బ్రహ్మ విద్యను ఉపనిషత్తు యొక్క నిజమైన అర్థం అని తెలుసుకోండి. ఉపనిషత్తు అర్థం ఏంటి? నిత్య బ్రహ్మంలో ఐక్యం కావడం. ఆ పదాలు తెలియదు. బ్రహ్మంలో ఐక్యం కావడం బ్రహ్మ విద్యయే ఉపనిషత్తు. ఇక్కడ బ్రహ్మంలో ఐక్యం కావడం అంటే ఉపనిషత్తు ఏం చెప్పాడు? ఆయన బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమయ్యబడ్డాడు కదండి. బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే, రెండు వేరు కాదు. అది ఐక్యం చెందడమే ఉపనిషత్తు చెప్పింది. కాబట్టి అంతా పరములైనప్పుడు ఇంకా బ్రాహ్మణుడని చండాలుడని శూద్రుడని వైశ్యుడని క్షత్రుడని ఎలా భేదభావం ఉంది? వేదం చెప్పినంత ఒకటే కదా సార్. ఏ వేదం చెప్పినా ఒకటే. మనం అందరం ఒకే బ్రహ్మతత్వంలో కలిగినాము.
నాలో ఏ ఆత్మ అయితే ఏ ప్రశక్తి అయితే పనిచేస్తుందో అటువంటి శక్తి పనిచేస్తుంది. నీలో పనిచేసే శక్తి వేరుగా దానిలో పనిచేసి వేరు కాదు. నీకు కన్నుందో చూడడమే, మనకి కన్నుంది చూడడమే, చెవుంది వినడమే. వీటి కనడానికి మూల కారణం లోపల ఒక శక్తి ఉంది. మనం తిన్న ఆహారాన్ని రక్తంగా మార్చే శక్తి ఒకటి ఉంది. నీలో అదే శక్తి ఉంది, నాలో అదే శక్తి ఉంది. అప్పుడు తేడా ఎందుకు ఉంటుంది? అది ఉపనిషత్తు సారాంశం అన్నప్పుడు ఆ శాస్త్రంగా విద్య అన్నారు కదా, విద్య అని అర్థాన్ని ఎందుకు చెప్తున్నావు అంటే బ్రహ్మ విద్య అన్నాడు కదా, నువ్వు విద్య అని ఎందుకు చెప్తున్నావు అన్నప్పుడు శివుడు చెప్తున్నాడు, కర్ణుడు రాధాపుత్రుడు అనేది దృఢంగా తెలిసిన విషయం. కర్ణుడు ఎవరు దొరుకుతాడు కదండి, దొరికినప్పుడు వాళ్ళ తండ్రి పేరు రాధా గాంధీ అని అనుకుంటుంటే వాళ్ళు కదా పెంచారు. అదే కదా కర్ణుడికి. నా తల్లిదండ్రులు ఎవరు? ఆ రాధాపుత్రులో వాళ్ళ యొక్క కొడుకుడేనే కదా భావం. కృష్ణుడు చెప్పాడు, నువ్వు రాధాదేవుడు కాదు, నువ్వు కుంతి పుత్రుడు అని. అంటే ఆయన చెప్పడం వల్ల అతనికి సత్యం జ్ఞానోదయమైంది. అలాగే బ్రహ్మ విద్య కూడా శిశుని హృదయంలోని అజ్ఞానం తొలగిస్తుంది. అందుకని విద్య. విద్య అంటే ఏంటి? నేర్చుకోవడం అనేది కదా. విద్య అంటే నేర్చుకోవడం అర్థం. విద్య చదువు, నేర్చుకోవడం అని అర్థం. విత్ అనే పదానికి అంటే ఆర్జించడం అని అర్థం. అంటే సంస్కృత పదం ఉంటుంది, ఆర్జించడం అనే పదం. కాబట్టి ఇక్కడ బ్రహ్మ విద్య అని చెప్పారు. ఎందుకంటే చెప్పారు బ్రహ్మ విద్యని? శిష్యుని యొక్క అజ్ఞానం తొలగించడం కాబట్టి, అది తొలగిస్తుంది కాబట్టి నీ విద్య అని చెప్పాను. రెండవది, ఉపనిషత్ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. మంద జిజ్ఞాసులను దుఃఖంలో పడవేసే జరామరణాలని నశింపజేయనది ఒక అర్థం. ముముక్షులను ఉప అనగా బ్రహ్మం యొక్క మూడవ అర్థం సమీపాన్ని తీసుకుని వెళ్ళినది అని రెండవ అర్థం. ఉప నిషిద్ధ. ఉప అంటే దగ్గరగా, సమీపంగా. రెండవది ఈ ఉప అంటే ఉపలో ఊ వస్తుంది కదా. మునిషిద్ అనే పదంలో దుఃఖంలో పడవేసే జరామరణ నశింపజేస్తుంది. అంటే నిషిద్ అంటే నిషిద్ధము, తొలగించడము అనే పదాలు మరింత అర్థం ఏంటంటే దుఃఖానికి కారణభూతమైన అవిద్యను దూరం చేసి సాధనమని ఉపనిషత్తు. మూడవ అర్థం, దుఃఖాన్ని నుంచి కారణభూతమైన అవిద్యను దూరం చేసి. అంటే దుఃఖానికి కారణం ఏమిటి? దుఃఖానికి కారణం ఏమిటి? అజ్ఞానం. తెలియనితనమే దుఃఖానికి కారణం. దుఃఖం అంటే కష్టం కాదు. వేదాన్ని శృతులు అంటారు. ఆ శృతులు అర్థం కాలేకపోతే స్మృతులు అంటారు. శృతుల నుంచి ఉపనిషత్తులు అంటారు, అష్టాదశ పురాణాలు అంటారు. ఉపనిషత్తులు అంటే ఉదాహరణతో కలిగిన వివరణ. ఒక విషయం అర్థం కాలేదంటే దానికి ఒక కథ ద్వారా బోధిస్తారు. ఆ కథ ద్వారా బోధించినప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు అంటే ఏంటి? అజ్ఞానాన్ని తొలగించే సాధనం ఉపనిషత్తు. అంటే ఉదాహరణలతో నీకు బోధిస్తుంది కాబట్టి నీ అజ్ఞానం తొలగిస్తుంది. అంటే దుఃఖ కారణమే అజ్ఞానం మూలం అన్నాడు. ఇప్పుడు ఒక పెద్ద టీవీ కొనాలనుకున్నాను. నాది డబ్బులు ఉంది, అది 50,000 టీవీ, 60,000 టీవీ. పోయేసి నేను కొనేసా, కొని తెచ్చిపెట్టుకున్నాను. తెచ్చుకున్న తర్వాత నాకేం తెలియదు, అందరూ చూపించాలా నా ఇంట పెద్ద స్క్రీన్ ఉంది టీవీ అని. దాని డబ్బులు కొనేసాం, తెచ్చిపెట్టేసాను. పెట్టిన తర్వాత అది కొన్నోడికి పాడైపోయింది. పాడైపోయిన తర్వాత నాకు బాధ వేస్తుంది. అలాగా కొనేదానికి ముందే ఆ టీవీలో ఎటువంటి టెక్నాలజీ ఉంది, ఆ డబ్బుకి అది విలువ చేస్తుందా, దానికి గ్యారెంటీ ఉందా, వారంటీ ఉందా అని ఆదిత్యవాడు ఏం చేస్తాడు? మెకానిక్ ఎవడో తీసుకోబోతాడు. ఆ మెకానిక్ ఏం చేస్తాడు? అతను దిగిన పోతే ఈ టీవీ వద్దు, దీనికి ఇట్లా ఉన్నాయి, ఎందుకు సలపని ఫెయిల్ అయిపోయి ఉన్నాయి అని చెప్తాడు కదండి. అర్థమైన కాస్త అర్థమైన భావిస్తున్నాను. అందుకే దుఃఖానికి కారణమైన అవిద్యను దూరం చేసే సాధన. అంటే కొని నువ్వు బాధపడే ముందు, కొనక ముందే ఎంకరేజ్ చేసామనుకోండి, వాడు నీకు జ్ఞానం బోధిస్తాడు. ఈ కంపెనీ వద్దు, ఈ కంపెనీ తీసుకో, లేదా ఈ కంపెనీ కూడా ఈ కంపెనీ తీసుకో, లేదా మన సూళ్ళూరుపేట వద్దు, మనం చెన్నై వెళ్తాం, ఇదే కంపెనీ అక్కడ మనకి ఇంకా తక్కువకి వస్తుంది
అలా కాకుండా అది ఇక్కడే కొన్నాం అనుకోండి, మనం 60,000 పెట్టి కొన్నాం, అదే చెన్నైలో 50,000 వచ్చింది అనుకోండి, అబ్బా 10,000 నష్టం అయిపోయింది. చెన్నైకి ఎంత ఇద్దరు పోయితే ఓహో అంటే ఒక 5,000 ఖర్చు అయితే అయింది వచ్చేమో అని దుఃఖం వచ్చిందా లేదా? అంటే ఇప్పుడు ఏమవుతుంది, భేదరహిత జ్ఞానం అని తెలుసుకో. భేదం లేని జ్ఞానం బోధించేది ఉపనిషత్తు. ఉపనిషత్తు కథలని పదవి వింటారు సార్ మీరు. అంటే కథల ద్వారా మనకి శాస్త్రాన్ని బోధిస్తారు. ఉపనిషత్తు బోధించడానికన్నా వినడానికన్నా ఒకరే అర్హత కాదు, దానికి అందరూ అర్హులే. అది వీళ్ళకే అని మాత్రం కాదు. స్కూల్లో మనం నేర్పిస్తా ఉండి అందరూ ఒకటే అని పాట నేర్పిస్తారా, మీరు వేరు వేరుగా పాట నేర్పిస్తారా? వాడు తక్కువ వాడికి పాట నేర్పించి వీడికి ఎక్కువ వీడికే పాట నేర్పిస్తారు అనుకుంటారా? అప్పుడు చదువు యొక్క ప్రయోజనం ఏమిటి? చదువు అంటే అందరికీ అందాలి. జ్ఞానం అంటే ప్రయోజనం ఏంటి? జ్ఞానం అందరికీ అందాలి, అది కొత్తవాడికే పరిమితం కాదు. దానికి ఉదాహరణ ఈ పంచభూతాలు ఉన్నది. ఈ పంచభూతాల్లో నీరు కావచ్చు, ఆకాశం కావచ్చు, నిప్పు కావచ్చు, భూమి కావచ్చు, ఇవన్నీ కూడా స్వభావంతో చూస్తున్నాయా, ఎక్కువ తక్కువ చూస్తున్నాయా? అందుకే అన్నమయ్య చూడండి, బ్రహ్మకుడే పరమం చెప్తూ ధనవంతుడికైనా ఆ భూమి, కడికి పేదవాడికైనా ఆ శ్మశానం గురించి చెప్తే వివరిస్తాడు కదండి. అలాగే సూర్యరశ్మి ఏనుగు మీద పడుతుంది, నేల మీద పడుతుంది కూడా చెప్తారు కదండి. అదేంటి? భేదం లేదు, భేదరహితమైనదే ఉపనిషత్తు యొక్క సారాంశము. కాబట్టి ఈ ఉపనిషత్తు అనేది ఒక్కడికి అర్హత కాదు, అందరికీ అనే భావన ఈ సుబ్బయ్య సాధన చెప్తున్నాడండి. ఈ ఉపనిషత్తుల వేదార్థము వేదాలు శోధించిన యోగికి మాత్రమే తెలుస్తుంది. ఈ ఉపనిషత్తు అర్థము ఎవరు తెలుస్తుంది? వేదాలు శోధించిన శివయోగికి మాత్రమే తెలుస్తుంది. శివయోగి, శివ అంటేనే శుభాన్ని కలిగించేవాడు. శుభాన్ని కలిగించేవాడికి వేదాంతం తెలుస్తుంది. నువ్వు శుభాన్ని కలిగించడంగా ఇతడు వాడికి దుఃఖాన్ని కలిగిస్తాడని ముగించావు. ఇది ఆ సుబ్బయ్య శాస్త్రం. ఎవరిని? గజదండ స్వామినే పరీక్షించడానికి, ధ్యానం చేయడానికి వచ్చాడు. అప్పుడు శివయోగి కాదు. శివయోగి ఉన్న వాడికి మాత్రమే ఈ విషయం అంతా అర్థమవుతుంది అని శుద్ధుడు చెబుతున్నాడు. ఇవేమీ తెలియకుండానే ఎంతో తెలిసినట్లుగా నువ్వు మాట్లాడు, నీకు సబబు కాదు నాయన అని సుబ్బయ్య శాస్త్రి చెప్పాడు. ఇక మీరు బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మ విద్యకు అర్హులని తక్కిన వారికి కారణం చెప్పాడు. ఎవరు? సుబ్బయ్య చెప్పాడు కదా, బ్రాహ్మణులు చెప్పాలి, ఇంకో చెప్పమని చెప్పాడు కదా. సరే, నీ గోత్రం గురించి చెప్పాడు. నువ్వు బ్రాహ్మణుడు కావు. ఏది? నీ గోత్ర ప్రకారం చూస్తే కూడా నువ్వు బ్రాహ్మణుడు కావు అని వజ్రసూత్ర గ్రంథంలో చెప్పబడి ఉంది. 6 ప్రశ్నలు విచారిస్తే మొదట నీకే బ్రాహ్మణత్వం అనేది తెలిపోతుంది. నేను బ్రాహ్మణుడు అన్నాను, 6 ప్రశ్నలు అడుగుతా. అది కానీ తెలిస్తే నీవు అసలు నిజంగా బ్రాహ్మణుడు అవునా కాదు నీకే తెలిసిపోతుంటున్నాడు. ఏమిటి అంటే, బ్రాహ్మణుడిది కనిపించే శరీరమా, లేకపోతే జీవమా, లేకపోతే జాత్య, లేకపోతే కర్మ, లేకపోతే దానమా, లేకపోతే జ్ఞానమా? బ్రాహ్మణుడు అనేది కనిపించేది శరీరాన్ని నువ్వు బ్రాహ్మణత్వం అంటున్నావా, పుట్టుకని బ్రాహ్మణుడు అంటున్నావా, లేకపోతే జాతిలో పుట్టాడు బ్రాహ్మణుడు అంటున్నావా, లేదా కర్మ ప్రకారం ఉన్న పుట్టాడు కాబట్టి బ్రాహ్మణుడు అంటున్నావా, లేక దానం వల్ల జ్ఞానం వల్ల అడిగాడు? ఈ 6 దేన్ని బ్రాహ్మణుడు అంటారు? చాలా డీప్గా చెప్పాడండి ప్రశ్న. అంటే ఇది ఎవరు విమర్శించడం కాదండి, కులాన్ని విమర్శించడం, జాతిని విమర్శించడం కాదు. ఒక వాక్యం చెప్పాలంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇది. ఆ బ్రహ్మజ్ఞానం ఎవరికి ఉందో వాడికి బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నట్టు. అది వాస్తవం. అది మరి తెలియని ముంగి అంటే ఇతని హేళన చేయబడి ఉద్దేశం అండి. ఇక్కడ నేను ఉన్నత కులంలో జన్మించాను అనే అహంకారం విడనాడడం కోసం నేను చెప్పడానికి ఉద్దేశం. కాబట్టి 6 ఎవరు అన్నాడు, దానికి సమాజం చెప్తున్నాడండి. నువ్వు బ్రాహ్మణుడు అంటే జన్మ జన్మాంతరాల్లో చేసిన కర్మల ఫలాన్ని అనుభవించడానికై దేవతల నుండి క్రిమికీటాల వరకు జన్మలెత్తుతూ అనేక శరీరాల్లో అనేక పేర్లతో వ్యవహరించబడే జీవుడు బ్రాహ్మణుడు కాలేడు. ఈ దేహం రావడానికి ఇన్ని జన్మల పరపడు వచ్చాయి.
ఎక్కడెక్కడ పుట్టావో, ఏ చీమగా పుట్టావో, ఏ ఎలుకగా పుట్టావో, ఏ దోమగా పుట్టావో, ఏ చెట్టుగా పుట్టావో, ఏ పుట్టగా పుట్టావో. అంటే ఏమిటి? మన కర్మఫలాలు లభించడానికి క్రిమికీటకాల వల్ల జన్మలెత్తుతూ అనేక శరీరాల్లో అనేక పేర్లతో వచ్చాయి ఇప్పుడు. కాబట్టి ఈ జన్మకి నువ్వు బ్రాహ్మణాలన్నా, గత జన్మకి నువ్వు బ్రాహ్మణాలన్నా స్థూలంగా పాటించాలి ఇక్కడ. కాబట్టి ఎన్నో శరీరాలు పెట్టుకుని వచ్చావు కాబట్టి శరీరం బ్రాహ్మణత్వం కాదు. శరీరమే బ్రాహ్మణం అన్నా కదా, అర్థం చేసుకుని ప్రయత్నిస్తున్నామండి. నువ్వు శరీరం బ్రాహ్మణం అన్నావు, శరీరం బ్రాహ్మణం. ఈ శరీరం ఇప్పుడు ఈ బాబు శరీరం ఇంతకుముందు ఏ శరీరంలో ఉన్నది నువ్వు చూసావా? ఎందుకంటే కర్మ ఫలితం అని చెప్పాడు. కర్మ ప్రకారమే మానవ జన్మ. ఎందుకంటే జంతువునాం నరజన ధొల్లం అన్నాడు అనే పదం చెప్పారు కదండి. ఎవరు చెప్పారు? అది సరే చెప్పాడు. అంటే ఏంటి? ఈ మానవ జన్మ రావడం చాలా దుర్లభం అన్నాడు. అంటే ఈ దుర్లభమైన రావడానికి ఇంతకు 20 జన్మలు ఉండాలి, ఇది కర్మ సిద్ధాంత ప్రకారం. కాబట్టి ఎన్నో జన్మలు ఉండాలి. ఆ జన్మ నువ్వు క్రిమిగా కీటకాలో ఏదుగా నువ్వు పుట్టావో తెలియదు. ఆ శరీరాన్ని పుట్టావు, ఇప్పుడు ఈ శరీరం దహించావు. కాబట్టి ఈ శరీరంలోని బ్రాహ్మణత్వం ఎలా అనేది నేను. రెండవది, అనంత కూడా శరీరాలు పుడుతున్నాయి కదా, ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం దహనం చేస్తున్నాం. మరి శరీరమే బ్రాహ్మణ అయితే నీకు బ్రహ్మహత్య చుట్టుకోదా? నువ్వు శరీరమే బ్రాహ్మణత్వం దీన్ని కాకి పరుస్తున్నాం కదా, అంటే ఇది బ్రాహ్మణత్వం రావాలి. అంటే బ్రాహ్మణ చంద్ర రావాలి. ఇది శరీరమే బ్రాహ్మణత్వం అని అంటూ భావిస్తే మన శరీరం కాకి పరేస్తున్నావే అంటే నీకు బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుంది. పోని జాతిని బ్రాహ్మణుడు అంటావా? ఈ జాతిని బ్రాహ్మణుడు పుట్టానంటావా? మానవ పశుపత్యాలందు కొందరు ఋషులు నీతివంతులే జన్మించారు. కొందరు ఋషుల నుండి జింక నుంచి ఒకరు పుట్టారంటారు, చిలక నుంచి ఒకరు పుట్టారంటారు. కాబట్టి జాతి నుంచి అంటే వాళ్ళు నీతివంతులు ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు ఆ పచ్చిజాతిలో పుట్టినప్పటికి కూడా వాళ్ళు నీతిమంతులు ఉన్నారు కదా. ఊర్వశి గర్భాన వశిష్ఠుడు పుట్టాడు. అలాగే వ్యాసుడు ఒక దాసకరుడు పుట్టాడు. జంబుగం కల్పన జాంబక ఋషి పుట్టాడు. లేడి కల్పన శృంగుడు పుట్టాడు. పుట్టలో నుంచి వాల్మీకి ఋషి అయ్యాడు. కుంభం నుంచి అగస్త్యముడు జన్మించాడు. మరి జాతి అంటే కుంభం జాతి ఏంది, జింక జాతి ఏంది? నువ్వు జాతి బ్రాహ్మణుడు అన్నావు. మరి వాడు ఆరాధ్యవారు అయ్యారా లేదా? అంటే అతని గర్వం శాస్త్ర గర్వపడ అంతనే ఉద్దేశం అండి. ఇక్కడ ఏమని విమర్శించడం కాదు సిద్ధుడు చెప్పేది. కాబట్టి జుటాదుల నుంచి కౌశికుడు జన్మించాడు. దర్భ నుంచి బుధుడు బుద్ధించాడట. స్థలం నుంచి గౌతముడు జన్మించాడట. గౌతముడు అంటే బుద్ధుడు కాదండి, గౌతమ మహర్షి స్థలం నుంచి పుట్టాడట. ఈ విధంగా ఋషులు వేరువేరు జాతులలో జన్మలెత్తి కూడా ఆత్మజ్ఞానం సంపన్నులు కాలేదా? కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు అంటే కూర్చుంటావేంటి? శరీరం బ్రాహ్మణుడు కాదు, కర్మ నుంచి వచ్చింది. నువ్వు శరీరం కాలేస్తే నువ్వు బ్రాహ్మణత చుట్టుకోవాలా? కొన్ని జాతి అంటావా? అనేక క్రిమికీటకాలు కావాలంటే అనేక ఋషులు పుట్టారు, వాళ్ళు ఆరాధ్య అయ్యారు కదా. సరే, ఇక మీరు జ్ఞానాన్ని బ్రాహ్మణుడు అంటే జ్ఞానం అనేది ప్రాణుల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. అన్ని ప్రాణుల్లో అంటే నాకు ఆకలి ఉంది, నాకు భయం ఉంది, నాకు మైదనం ఉంది, నాకు నెగ్గు ఉంది, శత్రువు వచ్చి తప్పించుకోవాలని ఉంది. ఇవన్నీ కూడా అన్ని జీవుల్లో ఉన్నాయా లేదా? ఇప్పుడు కోతి అనుకోండి, కుక్కను చూస్తే దానికి పందికి కుక్క పడదు, అది తప్పించుకునే మార్గం చూస్తుంది. అంటే దానికి కొంచెం జ్ఞానం ఉన్నట్టే కదా, పరిమితమైన జ్ఞానం అంటే కొంచెం ఉన్నట్టే కదా. కాబట్టి జ్ఞానం అని ఎలా అంటారు? ఇంకోటి పారమార్థ జ్ఞానానికి వస్తే బ్రాహ్మణులే కాదు, అన్ని వర్గాల్లోనూ బ్రహ్మజ్ఞానం ఉన్నారు. ముందు శరీరము కర్మ, ఆ తర్వాత వచ్చి జాతి, ఆ తర్వాత వచ్చి జ్ఞానం అయింది. ఇంకోటి ఏమంటున్నాడు? జ్ఞానం అన్నాడు. జ్ఞానం విషయం వస్తే బ్రాహ్మణులకే కాదు అందరూ కూడా జ్ఞానం. ఉదాహరణకి భారతంలోని పాండవులు, కౌరవులు, క్షత్రియులు విద్య ప్రతిభని ఏకలవ్యుడు వెళ్తాడు. ఏకలవ్యుడు వెళ్ళినప్పుడు నువ్వు క్షత్రుడు కాదు కాబట్టి నీకు విద్య నేర్పని అంటాడు ద్రోణాచార్యుడు. మరి ఏకలవ్యుడు అర్జునుడిని మించినట్టుగా విలువిద్యలో ప్రావీణ్యం పొందాడా లేదా? అంటే ఆ విలువిది జ్ఞానం అనుకుంటే, ఆ జ్ఞానం శత్రువులకి అనుకుంటే పొరపాటు. ఏకలవ్యుడు కూడా సాధించాడు కదా.
అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఎవరికైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటుందో వాళ్ళిద్దరు బ్రాహ్మణులే. నువ్వెందుకు కించపరుస్తావు? నువ్వు జాతిని పెట్టావేంటి, శరీరాన్ని పెట్టావేంటి అని తెలుసుకొచ్చాడు. సరే, ఇంకొకటి, ప్రారంధము సంచితం అనే కర్మలు అందరికీ ఉండగా ఇంకా బ్రాహ్మణుడు ఎవరు? ప్రతి ఒక్కడు కూడా వారి వారి కర్మలను ప్రారంధాల నుంచే వాడి జీవితం ఉంది. అది బ్రాహ్మణులకైనా, ఇంకొకరికైనా, క్షత్రులకైనా, వైశ్యులకైనా, శూద్రులకైనా వారి వారి కర్మలను బట్టి వాడు సుఖము దుఃఖము రెండు అనుభవిస్తున్నారు. ఇప్పుడు తేడా ఎక్కడ ఉంది? ఉన్నత కులం మీరు ఉన్నారు, నీకు సుఖం లేదా, దుఃఖం లేదా? రెండు ఉన్నాయి కదా. నీకు సుఖమే ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలి. అంటే నీ ప్రార్థన అంటే నీకు దుఃఖం ఉంది, సుఖం ఉంది. అలాగే అన్ని జన్మల వరకు ఉంది. కాబట్టి కర్మ ప్రకారంగా నేను ఉన్నత కులం అనే దానికి అక్కడ ఆధారం లేదు. రెండవది, కర్మను విడిచిపెట్టినప్పటికీ కూడా వారి బ్రాహ్మణత్వం పోకపోవడం చేతనే వారు జగత్తులో పరమ పూజలైనారు. కర్మను విడిచిపెట్టి నిర్మలైనారు. ఒకవేళ ఆ సత్కర్మలే బ్రాహ్మణుడైతే మునీశ్వరులంతా కూడా వాళ్ళు అన్ని పనులు చేయలేదు, చేసినట్టుగా ఉన్నారు. కానీ వాళ్ళు పరమ పూజలు అయ్యారా లేదా ఈ జగత్తులో? కాబట్టి కర్మ ప్రకారం కూడా కదా ఉన్నత ఫలం అక్కడ. ఇంకా దానం అంటావా? లోకంలో ఎందరు క్షత్రియులు కానీ వైశ్యులు కానీ వెండి బంగారు మాణిక్యాలు దానం చేసిన వారు ఉన్నారు. మరి వాళ్ళంతా బ్రాహ్మణులైన అంటే ఒక దాంట్లో విద్యాదానం చేస్తారు కాబట్టి వారి ఉన్నత కులం అని మీరంటే, దానం అంటే అన్ని దానాలు ఉన్నాయి. మరి వీళ్ళు కూడా చేస్తున్నారే, అప్పుడు వాళ్ళేమన్నారు? అటువంటిప్పుడు అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? జాతి రహితుడు, నిర్గుణుడు, క్రియాతీతుడు మరియు చైతన్య స్వరూపుడైన సంపూర్ణ జ్ఞానంతో కూడిన పరమహంసయే బ్రాహ్మణుడు. అంటే నిర్గుణుడు, ఏ గుణాలు లేనివాడు, అందరినీ సమభావంతో చూసేవాడు, నాది ఉన్నత కులము మరి తక్కువ కులము అనే భావం లేనివాడు, వాడు మాత్రమే బ్రాహ్మణుడు. ఒక్క వాక్యం చెప్పాలంటే పండిత సమదర్శన. పండితుడు అనేవాడు అందరి పట్ల సమభావం కలిగి ఉన్నవాడు మాత్రమే పండితుడు, వాడే జ్ఞానుడు, వాడే ఉన్నత కులానికి చెందినవాడు. దానికి శరీరంతో పని లేదు, కర్మతో పని లేదు, జాతితో పని లేదు, దానంతో పని లేదు. ఇలా వివరించుకుంటూ వస్తున్నాడు. అంటే విద్యాహంకారంతో ఆ సుబ్బయ్య శాస్త్రి నాకు సర్వశాస్త్రాలు చదివినారన్న భావనతో ఈ గజనంద స్వామిని ఓడించాలని ఆయన కించపరచాలని వచ్చాడు. ఆ కించపరచి వచ్చినప్పుడు ఈ సిద్ధుడు సమాజం చెప్తున్నాడు, గురువు చెప్పలే. అంటే అతను అహంకారాన్ని అణచివేడు, అంటే అహంకారహితం చేస్తున్నాడు. అహంకారం అంటే భగవద్ అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందలేము. చెరువులో నీళ్లు కావాలంటే నిలబడి వస్తే నీళ్ళు వస్తుందా? బింది పెడితే మనము వంగాలి, బిందె వంగాలి. మరి ఒక బిందులో నీళ్లు రావడానికే వంగాలి, మరి జ్ఞానం కావాలంటే ఇంకెంతగానే ఉండాలి అని వివరణ అండి. ఇది సుబ్బశాస్త్రికే కాదు, మనందరికీ కూడా. అందుకే సాధకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే వాడికి శాస్త్ర వాసన ఉండదు, లోక వాసన ఉండదు, దేహ వాసన ఉండదు. ఈ మూడు లేని వాడే నిజమైన సాధకుడు, నిజమైన భక్తుడు, నిజమైన ముముక్షువు. నిజమైన పదం చేసుకుంటున్నాం. ఈ మూడు లేకుండానే నేను గొప్ప సాధకుడిని నెరవేయగడం మూర్ఖత్వం, నేను భక్తుడిని నెరవేయగడం మూర్ఖత్వం అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శాస్త్రవాసన ఎక్కువ. నేను సహా చదివాను కదా, ఎందుకంటే తారదనేవాడు తలదనేవాడు సామెత ఉంది కదండి. నేను గొప్ప అనుకుంటే నాకన్నా గొప్ప వాడు ఉంటాడా? లేదు, నేను సులువు నేనే గొప్ప అనుకున్నాను, ఇప్పుడు ఇంకో దిగాడు అనుకో, నా గొప్ప తెలివే పోవాలి. కాబట్టి అది అది భావించాలి. ఇంకా నా విషయం చెప్పుకుంటున్నాను, నేను కాదు మాకు చెప్పేవాడు అనుకున్నాను అనుకోండి, వస్తాడు. కాబట్టి అహంకారం విడనాడరా అని చెప్పడం ఉద్దేశం. బ్రహ్మ జ్ఞానాతీతి అనగా బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడిని వేదం చెప్పింది. జాతిని కాదని బ్రహ్మజ్ఞానానికే పట్టం కడుతుందని. ఇక నువ్వెంతటి బ్రాహ్మణుడయ్యా అంటూ సిద్ధుడు పలికిన మాటలకి సుబ్బయ్య శాస్త్రి తలదించుకున్నాడు. ఇవి తెలియకపోవడం వల్ల మనం అజ్ఞానం పడుతున్నాం, ఎవడేం చెప్పి నమ్మేస్తున్నాం. శాస్త్రం తెలుసుకుంటే దాన్ని విశ్వసించాం.
అంతెందుకండి బంతిపూలు దేవుడి పట్టకూడదు అనేటప్పుడు మనం ఏం చేస్తున్నాము? బంతిపూలు పెట్టకూడదు కావాలని బంతిపూలు గుడికి తీసుకుపోవడం లేదు. ఎందుకంటే అయ్యో వద్దున్నాడు కదా. అది శాస్త్రం తెలిసినాడు అనుకోండి, అంటే శాస్త్రం భగవద్గీత తెలిసినాడు చదివినాడు అనుకోండి, వాడు ఇస్తాడు. అవును, బంతిపూలు ఎక్కడి నుంచి వచ్చింది? బంతిపూలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సృష్టిలోంచి వచ్చింది. మరి అంత సృష్టిలో వచ్చినాను ఏది పనికిరాదు? భగవత్ సృష్టి చేస్తాడు, ఏది పనికిరాదు చెప్పండి. అంతేకాదు కృష్ణుడు ఏం చెప్పాడు? పత్రం, పుష్పం, ఫలం తోయం చెప్పాడు. అలా అర్చిస్తే నేను అప్రీతి అవుతున్నాడు. ఫలాని పండుని చెప్పలే, ఫలాని ఆకుని చెప్పలే, ఫలాని పువ్వుని చెప్పలే, ఫలాని నీళ్లుని చెప్పలే. శ్రద్ధతో ఏది ఇస్తే అది తీసుకుంటాడు. ఇప్పుడు ఆర్తి అయిన తర్వాత కృష్ణస్వామి ఏం చేస్తాడు? మనకి తీర్థం అంటే నీళ్ళు కదా, నీళ్ళు అవునా కాదా? నీళ్ళే. ఆడ తీర్థమైంది. అదే నీళ్ళు పొలాన్ని పెట్టుకొచ్చాడు, లేకపోతే ఫిల్టర్ వాటర్ పట్టుకొచ్చాడు, ఏదైనా నీళ్ళే కదా. లేదండి ఫ్రెష్గా గంగా వాటర్ తెచ్చి గుళ్ళ తీర్థం ఇస్తే అది తీర్థము అనంటే ఏమన్నా బాగుంటుందండి? ఇక్కడ పోసాడు నీళ్లు, ఆ పాదాల దగ్గర పెట్టాడు, తీర్థం అయిపోయింది. అలా నీళ్ళని కృష్ణుడు చెప్పలే. లేదండి మీరేంది రాగి పాత్ర పెట్టారు, బంగాళ పాత్ర తీర్థం ఇవ్వాలని చెప్పాడు. బంగాళ పాత్ర తీర్థం ఇవ్వాలని చెప్పాడు ఎవడన్నా? ఇట్లా ఆలోచన చెప్తాడు, అరే బంతిపూలు పెట్టి వాడి వాళ్ళకి మొక్కత్తాం అని భావిస్తాడు. వాడి ప్రశ్న అడగడు, ఎందుకంటే మనం చదవలేదు కదా. చెప్పినవన్నీ మనకు తెలుసా? సత్య గ్రహణంగా తెలుస్తుంది మనకి. అంతే అందుకే సత్యం చెప్పాడండి. ఎక్కడ ప్రవచనం చెప్తే విను, వింటే నీకు సత్యం గోచరం అవుతుంది, సత్యం తెలుస్తుంది. ఆ తెలుసుకోకుండా ఎవరు చెప్తే నేను కష్టం. ఆ విషయం కాబట్టి తెలుసుకో అని చెప్పాడికి వీడియో పెట్టి శాస్త్రం చెప్పేటప్పటికి తనకు తెలియని చెప్తా ఉన్నాడే, అందుకే తల వచ్చుకుని వెళ్ళిపోయాడు. అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే విషయాన్ని సంగ్రహంగా తెలుసుకోవడానికి ప్రయత్నించి అహంకారాన్ని విడనాడు. కులము, మతము, జాతి మనం ఏర్పరచుకున్నాడు. ఈ కృష్ణుడు చెప్తాడండి, ఈ 4 వర్ణాలు వారి వాడి స్వభావాన్ని బట్టి వచ్చిందని చెప్పాడు. పుట్టుకతో చెప్పాలి కృష్ణుడు కూడా. ఏది బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ వాడి స్వభావాన్ని బట్టి వర్ణం వచ్చిందని చెప్పాడు. అంతే వాడి వృత్తిని బట్టి, అంతేగాని పుట్టుకతో కాదని ఆయన కూడా చెప్పుకున్నాడు. ఇంత వివరించేప్పటికీ అతడు కాస్త తలదించుకొని వినమ్ముడి అక్కడి నుంచి ఆయన గురువు గారికి నమస్కారం పెట్టేసి, ఆయన మీ శిష్యుడు అవుతున్నాడే మీరందరి వాడు అని ఆయన నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సద్గురు అన్వేషణలో తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు బయలుదేరి సద్గురుని ఆశ్రయించాడు. గజన స్వామిని ఆశ్రయించిన తర్వాత వెంటనే అతను అర్హత ఉందా లేదా అని పరీక్షించాడు. 12 సంవత్సరాలు సేవ చేయించాడు. చేసి అర్హత పొందిన తర్వాత శాస్త్రాలు చదవమన్నాడు. శాస్త్రాలు చదవగానే సుబ్బశాస్త్రకుడు వచ్చాడు. ఎవరు? వీళ్ళు గురువుని అవహేళన చేయడానికి. అతడికే నేను సమాధానం చెప్పాడు. కాబట్టి మనం గ్రహించవలసింది అహంకారాన్ని విడనాడు, శాస్త్రార్థరించి సద్గురువును ఆశ్రయించు, మనం పరమార్థాన్ని తెలుసుకోగలము. శ్రీ సచిదాన సద్గురు అవధూత వెంకటేశ్వర మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సీతారామ స్వామి మహారాజ్ కి జై.